బాలకృష్ణ హీరోగా వస్తున్న శ్రీమన్నారాయణ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలు హైదరాబాద్లోని తాజ్ డక్కన్లో సందడిగా జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. దిగ్విజయ యాత్ర మీ అందరికీ తెలుసు. ఆ సక్సెస్ బాటలో ఉన్నటువంటి ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థకి అనుబంధ సంస్థగా ప్రారంభమైన రమేష్ పుప్పాల గారి ఈ ఎల్లో ఫ్లవర్స్ సంస్థ నుంచి మిరపకాయ్ అనే ఒక సక్సెస్ఫుల్ సినిమా వచ్చిన తర్వాత సంథింగ్ సెన్సేషనల్ ఫిల్మ్ చేయాలి అనే ఆలోచనతో రవి చావలి గారి అందించినటువంటి ఒక అద్భుతమైన కథ. బాలకృష్ణకి పవర్ఫుల్ క్యారెక్టర్లు కొత్త కాదు, ఎందుకంటే ఆయన ఎవరి వారసుడు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి నట వారసుడు మన బాలకృష్ణ. ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని కొట్టిన పిండి కింద కొట్టి మన అందరినీ రంజింప చేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆ బాలకృష్ణ గారికే ఒక సంథింగ్ కొత్త క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయాలని మా రవి చక్కటి క్యారెక్టర్, మనంతా కూడా థ్రిల్ అవుతాం. ఎందుకంటే అది ఎక్కడో అతీతంగా ఫ్యాంటసీలోంచి వచ్చిన క్యారెక్టర్ కాదు, మన మధ్య ఉండే క్యారెక్టర్. ఇవాళ మీడియా పవర్ ఏంటనేది తెలుసు, పత్రికల పవర్ ఏంటనేది తెలుసు. ఆ పవర్ఫుల్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్కి ప్రతిబింబమే శ్రీమన్నారాయణ. ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే సమాజాన్ని ఎంత స్థాయిలో ప్రభావితం చేయగలడు అనే దాన్ని తనదైన స్టైల్లో బాలకృష్ణ గారు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాని కొత్తగా మోడర్న్గా మనం ఒక 30 సంవత్సరాల యువ బాలకృష్ణని ఈ సినిమాలో చూడబోతున్నాం. డెఫినెట్గా ఒక స్టైల్ అంటే ఎలా ఉండాలి, ఒక మోడర్న్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అనేది మళ్ళీ తనకి తానుగా మౌల్డ్ చేసుకుని కొత్తగా కనిపించబోతున్నటువంటి శ్రీమన్నారాయణని 30వ తారీఖుని మన ముందుకు వస్తున్నారు. సో మనందరూ ఎంజాయ్ చేద్దాం, ఈ సినిమాని సూపర్ హిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు శ్రీమన్నారాయణ ఆడియో మనం వింటూనే ఉన్నాం, కానీ ఇంకొకసారి అందులో డాన్సుల్ని చూద్దాం. మరోసారి మన ముందుకు వస్తున్నారు సందీప్ స్టెప్స్ ట్రూప్ వారు. టీనా లీడ్ డాన్సర్ గా మన ముందుకు వస్తుంది. లెట్ మీ వెల్కమ్ దిస్ ట్రూప్ అగైన్.